ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ఆర్మూర్లో న్యూ డెమోక్రసీ నిరసన. దాసు న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి. అమెరికా సామ్రాజ్యవాదం, దాని తొత్తు ఇజ్రాయెల్ దేశం ఇరాన్పై దుర్మార్గపు దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ చౌక్ వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చేస్తున్నదేమిటి అని ప్రపంచ దేశాలు నిలదీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధాల వల్ల తీవ్రంగా ప్రాణనష్టం, ధననష్టం జరుగుతోందని ఆయన అన్నారు. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందని, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల కంటే తీవ్రంగా ప్రజలు నష్టపోతారని ఆయన తెలిపారు. దేశభక్తితో సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని నినదించిన భగత్ సింగ్ అమరత్వ స్ఫూర్తితో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాసు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సూర్ సబ్డివిజన్ కార్యదర్శి సూర్యశివాజీ, ప్రజాసంఘాల నాయకులు బి ప్రిన్స్, ఎస్ వెంకటేష్, భానుచందర్, మగ్గదుం పటేల్, ఇంద్రకరణ్ రెడ్డి, గౌస్, వర్ణారెడ్డి, సోయల్, కళ్యాణ్ తదితరులు. అమెరికా ఇజ్రాయెల్ దాడులని, ఇరాన్ దేశంపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని, ఇరాన్ దేశంపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని, సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశం, సామ్రాజ్యవాద వ్యతిరేకతే, సామ్రాజ్యవాద వ్యతిరేకతే, అమెరికా దుర్మార్గం, ఇరాన్ ప్రజలపై అమెరికా దుర్మార్గం, ఇరాన్ ప్రజలపై అమెరికా దుర్మార్గం, ఇరాన్ ప్రజలపై అమెరికా ఇరాన్పై చేస్తున్నటువంటి అమెరికా దాడిని, ఇరాన్పై చేస్తున్న అమెరికా దాడిని సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని చెప్పి కామ్రేడ్ సర్దార్ సయీద్ భగత్ సింగ్ చెప్పినట్టుగానే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాద దేశం, దాని తొత్తు దేశమైనటువంటి ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ దేశం మీద దుర్మార్గంగా దాడి చేస్తూ ఉన్నది. దానికి కారణం లేదు, కేవలం ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ సంపదను మొత్తం తన కంట్రోల్కి, గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసము కుట్రలో భాగంగానే ఇవాళ ఇరాన్ దేశం మీద చేస్తూ ఉంది. మరో దిక్కు ప్రపంచ శాంతం చెప్పి బూటకు మాటలు మాట్లాడుతున్నాడు ట్రంప్. మొన్న ఇజ్రాయెల్ పోయినటువంటి ట్రంప్ కానీ, లేకుంటే మన నరేంద్ర మోడీ కానీ, వీళ్ళందరూ ఇప్పటికైనా ఆలోచించాలి. అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ చేస్తున్న దుర్మార్గ దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యం, భారతదేశం ప్రజాస్వామిక దేశం, ప్రపంచంలో ఆదర్శ ప్రజాస్వామిక దేశం అని చెప్తా ఉన్నాం. మరి ఇవాళ ప్రజాస్వామిక హక్కుల్ని, ముఖ్యంగా జీవించే హక్కుని హరిస్తున్నటువంటి ట్రంప్ అమెరికా యొక్క సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని మనం ఖండించాల్సిందే. గతంలో కూడా వెనిజులా అధ్యక్షుని అకారణంగా కిడ్నాప్ చేసి బంధించాడు. ఈ విధంగా తనను బిందించే వాళ్ళను, తనను వ్యతిరేకించే వాళ్ళను, తన దోపిడీకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళను అడ్డగోలుగా అక్రమ పద్ధతులు దాడులు చేసి దుర్మార్గంగా ఒక గుండా రౌడీలాగా మారి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఇవాళ రాష్ట్ర కమిటీ, మొత్తం దేశ కమిటీ దేశవ్యాప్తంగా ముఖ్యమైన సెంటర్లో నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి భగత్ సింగ్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి, ఈ యొక్క దుర్మార్గపు దాడిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం.